మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామములో ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే మానవుల మధ్య లేకపోతే మనుషుల మధ్య కావచ్చు, కుటుంబాల మధ్య కావచ్చు, బంధాల మధ్యలో కావచ్చు, ఒక సమాధానము లేకపోతే శాంతి అనేది కరువైపోయింది. ఎందుకని మానవుల మధ్యలో ఈ సమాధానము ఉండదు, లేకపోతే సమాధానం తెగిపోతూ ఉంటుంది అంటే, ఎప్పుడైతే చెట్టుకి నిరంతరము ఆ యొక్క ఎండ కావచ్చు, నీళ్ళు కావచ్చు అందుతూ ఉన్నప్పుడు చెట్టు పచ్చగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ సోర్సెస్ అందవో ఆ చెట్టు అనేది ఆ ఫలాలు కావచ్చు, లేకపోతే పూలు కావచ్చు, ఏదైనా ఇవ్వడానికి సాధ్యం కాదు. అదేవిధంగా మానవుల మధ్యలో సమాధానం ఉండాలి అంటే అది పైనుంచి మనకి ఆ సమాధానము అనుగ్రహించబడాలి. అంటే పైనుంచి అంటే దేవుని దగ్గర నుంచి అది మనకి రావాలి. ఎందుకు అంటే మానవుల్ని చేసింది దేవుడే కదా. మానవుల్లో శాంతిని, సమాధానాన్ని, కృపను పెట్టింది దేవుడే. కాబట్టి మానవుడు ఎప్పుడైతే ఆ సంతోషాన్ని లేకపోతే ఆ సమాధానాన్ని కోల్పోతాడో, తిరిగి మళ్ళీ దేవుడి నుంచి పొందకుండా ఉంటాడో, అప్పుడు మనుషులతో సమాధానంగా ఉండలేడు. చూడండి, కోపం వచ్చినప్పుడు కానీ లేకపోతే ఏదన్నా బాధ వచ్చినప్పుడు కానీ సమాధానం అనేది ఉండదు హృదయంలో. కారణం ఏంటి అంటే ఆ సమాధానం అనేది వెళ్ళిపోతుంది. మళ్ళీ తిరిగి ఎప్పుడు వస్తుంది సమాధానము అంటే తిరిగి మళ్ళీ ఓకేనా, మళ్ళీ దేవునితో సమాధాన పడినప్పుడు మళ్ళీ తిరిగి అయ్యో నేను ఇలా చేశానే అని ఎప్పుడైతే అనుకొని మళ్ళీ మాట్లాడతారో అప్పుడు సమాధానం అనేది వస్తుంది. దీని అంతటికి కారణం ఎవరు అంటే మనము మానవుడు దేవునితో సంబంధము కలిగి ఉండటం ద్వారా సమాధానం వస్తుంది, తెగిపోవడం ద్వారా సమాధానం పోతుంది. కానీ మానవుడు ఇది గుర్తించలేడు. మనం ఎవరం దీన్ని గుర్తించలేం. కారణం ఏంటంటే మనం కలిగి ఉన్న దాన్ని మనలోనే ఉంది అనుకొని మనం భ్రమపడుతూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మన హృదయంలో ఉన్న దేవుడు పెట్టిన మనస్సాక్షి ఎప్పుడైతే గద్దిస్తుందో, అప్పుడు ఎప్పుడైతే మనల్ని మనము తగ్గించుకుంటామో, ఎప్పుడైతే మనల్ని మనం తప్పుగా భావించి ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడు దేవుని దగ్గర నుంచి సమాధానము వస్తుంది. కాబట్టి ఎవరైనా సరే సమాధానం లేకపోతే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న ఒక ఆదరణకరమైన మాట ఏంటి అంటే, ఎప్పుడైతే మనము దేవునితో సహవాసం కలిగి ఉంటామో, దేవునితో మళ్ళీ తిరిగి ఒక మంచి అనుభవాన్ని కలిగి ఉంటామో అప్పుడు తిరిగి సమాధానం మనకు వస్తుంది. మనం ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉండగలం. కాబట్టి మనము ఎవరితోనైనా సమాధానం లేకపోయినా సరే, లేకపోతే మన హృదయంలో భారంగా ఉండి ఇబ్బందిగా ఉన్నప్పుడు మనము దేవుని దగ్గరికి వచ్చినప్పుడు తప్పకుండా దేవుడు ఆ భారాన్ని తీసివేసి మనకి శాంతిని, సమాధానాన్ని ఇస్తున్నాడు. అదే పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక అని ఉంటుంది. అంటే కృప కానీ సమాధానం కానీ దేవుని దగ్గర నుంచి మనకు వచ్చేటివి. కాబట్టి అవి పొందుకుందాం. ఆ సమాధానంతో మనుషులతో మనం సమాధానం కలిగి ఉందాం. ఇటువంటి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.